ముందు పేజీలో మొత్తం దారుణాలే ఉన్నాయి. ఎంత దారుణాలు ఉన్నాయంటే ఆ దారుణాలు చూసి నిజంగా సిగ్గుపడాలి మనం. ఎస్ఐ కానిస్టేబుల్ కళ్ళెదితే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి చంపిన వైనము. ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద పోలీస్ జాబ్, అందులో ఎట్లాంటి సందేహం లేదు. జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేత, ఇల్లు కూల్చేసారు. అరే సరే ఏం చెప్పాలి, ప్రాణం పోసే దమ్ము లేని నీకు ప్రాణం తీసే అర్హత లేదు. ఇది సర్వసాధారణంగా మనిషి బ్రతుకు, మనిషి పుట్టుక పుట్టినోళ్ళు మాట్లాడుకునే మాటలు. మరో ప్రభుత్వపు హత్య, సర్కార్ అంటే ప్రభుత్వమే కదా, ప్రభుత్వపు హత్య అని చెప్పేసి డైరెక్ట్గా సాక్షి పేపర్లో ఈసారి ప్రభుత్వాన్ని వేసి పడేసాడు. సరే ఏంది, పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. పోలీసుల సాక్ష్యం అంట. ఇక్కడ సుబ్బారాయుడు అని చెప్పేసి ఇక్కడ ఫోటో ఉన్నది, వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తల లేదు అని చెప్పేసి అనుకోకండి, తల ఉన్నది ఫోటోలో. కాకపోతే మొత్తం రక్తపు మడుగులో రక్తం కారేసి రక్తం మొత్తం గడ్డగట్టుకుపోయింది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఏంది అంటే శ్రీశైలం నియోజకవర్గం సీతారాంపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతము అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం అన్నది రాయడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని దారుణాతి దారుణంగా రాక్షసంగా చంపేశారు. అసలు మనిషి పుట్టుక పుట్టినవాడు, మనిషిగా ఉన్నవాడు, మనిషిగా బతికినవాడు ఎవడైనా ఇట్లాంటి యదవ పనులు ఎవడైనా చేస్తాడా అంటే అన్ని యదవ పనులన్నీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. ఎంత దారుణంగా హత్యలు జరుగుతున్నాయి అంటే అందరూ చూస్తూ ఉండగానే నరికి మరి రోడ్ల మీద చంపుతున్నారు. ఇది చూస్తే చూడండి ఎట్లా, అసలు చూస్తేనే కళ్ళు తిరిగిపోవాలి. ఫోటో మొత్తం బ్లర్ ఉంది, అయినా కూడా పరిస్థితి ఇది. లైవ్గా ఎవడన్నా చూస్తే నిజంగా వాంతులు చేసుకుని చచ్చిపోతాడు ఆడే. అట్లాంటి పరిస్థితి, అంత దారుణంగా చంపారు. ఒక్కసారి డీటెయిల్లోకి వెళ్తే ఇది శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిందట. ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్ కళ్ళెదితే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి చంపిన వైనము. ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇది నిజమైతే, అంటే వాళ్ళు ఉన్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే, వాళ్ళు ఉన్నది ఒకవేళ నిజమైతే ఆ ఎస్ఐ ఆ కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగం చేయడానికి అనర్హులు మాత్రమే కాదు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. కేసు పెట్టి వాళ్ళని లోపలికి తోయాలి. ఎందుకు అంటే మీరు చేసింది ద్రోహం. ఎవరికి అంటే ప్రజలకు ద్రోహం చేశారు, మీరు ప్రభుత్వానికి ద్రోహం చేశారు, మీరు ఈ దేశానికి ద్రోహం చేశారు. అక్కడ ఉండి కూడా, అక్కడ నిలబడి కూడా ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి బయటికి లాగి చంపుతుంటే మీరు సినిమా చూసినట్టు చూశారంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద పోలీస్ జాబ్, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక్కడ చూసుకుంటే రాత్రి 9:30 నుంచి పోలీసులను అప్రమత్తం చేసిన మరో నేత జయనారాయణ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. అంటే రాత్రి 9:30 నుంచే పోలీసులని అప్రమత్తం చేశారు. ఓ ఫోటో అన్నది బయటకు వచ్చింది, అది మీరు చూసే ఉంటారు. ఒక ఫోన్ కాల్ డేటా అన్నది స్క్రీన్ షాట్ తీసి ఫోటో ట్విట్టర్లో వేశారు. ఆ ఫోన్ కాల్ డేటా ప్రకారము పోలీసు వాళ్ళని మాటికి అప్రమత్తం చేశారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నించినా కూడా ఎట్లాంటి అసలు రెస్పాన్స్ అనేది రాలేదు. అదే అనుకుంటున్నా ఇది. నెక్స్ట్ చూసుకుంటే అదనపు బందోబస్తుకు విన్నవించిన పట్టించుకొని పోలీసు ఉన్నతాధికారులు ఊరంతా చూస్తుండగా పచ్చముఠా విధ్వంసము, పక్క ప్రణాళికతోనే హత్య అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందరూ చూస్తుండగానే అంటే మాటికి ఉన్నతాధికారులు, నేను ఇందాక చెప్పింది పోలీసులకు ఫోన్ చేశారు అని చెప్పేసి చెప్పిన కదా, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పిన అది ఉన్నతాధికారులకి. ఒక హయ్యెస్ట్ ర్యాంక్ అధికారి, జిల్లాకి హయ్యెస్ట్ ర్యాంక్ అధికారికి ఫోన్లు చేసినా కూడా ఆ అధికారి ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆ రెస్పాండ్ అవ్వని క్రమంలో ఏం జరిగింది అంటే ఊరు మొత్తం చూస్తుండగా, నేను మళ్ళీ చెప్తున్నా, ఊరు మొత్తం చూస్తుండగా దారుణాతి దారుణంగా చంపేశారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం మొత్తం పోలీసులని ముందుగా నిర్వీర్యం చేశారు. కావాలి పోలీసులను నిర్వీర్యం చేసి ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఉంచి ఈ పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్య చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే వీరు ఊరు దాటేంత వరకు గ్రామంలోకి రాని అదనపు పోలీసు బలగాలు, అంటే చంపిన వాళ్ళు ఊరు దాటేంత వరకు కూడా అదనపు బలగాలు గ్రామాల్లోకి రాలేదంట. అది పరిస్థితి. దీన్నే ప్రణాళిక అంటాం. ప్రణాళిక అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ప్రణాళిక ఎట్లుంటుంది అంటే సినిమాలలో మనం చూస్తాం. జనరల్గా చూస్తే అంతా అయిపోయినాక లాస్ట్కి పోలీసులు వచ్చి హ్యాండ్సప్ అంటారు. ఈడ పరిస్థితి ఏంది, హ్యాండ్సప్ అనేటట్టు కూడా కాదు.
అదనపు బలగాల కోసం ఎంత చెప్పినా కూడా ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత అదనపు బలగాలు వచ్చినాయంటే ఆ బలగాలు ఉండి లేకుండి ప్రయోజనం లేదు. నెక్స్ట్ కూడా చూసుకుంటే చంపేందుకు ఎక్కువ మంది రావడంతో ఏమీ చేయలేకపోయామన్న పోలీసులు. చంపేందుకు ఎక్కువ మంది రావడంతో ఏమీ చేయలేకపోవడం ఏందయ్యా? నీ బాధ్యత నీ ప్రాణాలు అర్పించైనా సరే దేశాన్ని దేశ ప్రజల్ని కాపాడము నీ బాధ్యత అదే కదా, నువ్వు తీసుకునే జీతం అదే కదా. లేదంటే ఒక్కళ్ళు వస్తే నేను నా బాధ్యత నెరవేరుస్తా, ఇద్దరు వస్తే నెరవేర్చను, ముగ్గురు వస్తే నేను పారిపోతా, ఇదా పోలీస్ మాన్యువల్? ఇదా మీకు ఇచ్చిన శిక్షణ? తన ప్రాణం ఇచ్చైనా సరే పోలీసు వాడు ఎదుటి వాడిని ప్రాణం అనేది కాపాడతాడు. అది డ్యూటీ, ధర్మం. నిజంగా సిగ్గుచేటు. ఎక్కువ మంది వస్తేనంట ప్రాణాలు కాపాడలేకపోయి ఏం చేయలేకపోయారంట. ఏం చేయలేక ఏం చేశారు? సినిమా చూసారా ముందర నిలబడి? ఓకే, నా భర్త సుబ్బారాయుడు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. తన మాట వినకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి మాపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 30 మంది టీడీపీ గుండాలు మా ఇంటి వద్దకి వచ్చి బయట నిద్రిస్తున్న నన్ను లేపి నీ భర్త ఎక్కడ అన్నాడు అని అడిగారు. ఎక్కడున్నారు అని అడిగాడు. లేడని చెప్పడంతో నాపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. చేతిని కత్తితో నరికారు. అరే సిగ్గు లజ్జరా, సిగ్గు లజ్జ ఉండాలి కొడకల్లారా. ఈమె వయసు ఎంతరా వయసు? అసలు మీరు మనిషి పుట్టిర్రా? భారతదేశంలో పుట్టిర్రారా? మీరు ఎక్కడ ఉండరా? నాకు అర్థం కాదు. భారతదేశంలో ముసలాళ్ళ మీద చేతులు ఎత్తరు, ఆడవాళ్ళ మీద అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ముతకలు ఆడవాళ్ళ మీద అయితే అసలు చేతులు ఎత్తారు. అట్లాంటిది ఆమె భర్త ఏడని అడిగి రాడ్లతోటి కొట్టి కత్తితోటి చేయి నరికిరా. ముందు సింపుల్గా ఒకటే పని చేయండి. నేను ఒక్క సలహా ఇస్తాను మీకు. ఎర్ర గాజులు వస్తాయి, ఆ ఎర్ర గాజులు వేసుకొని పచ్చ చీర కట్టుకోండి, పచ్చ చీర కట్టుకొని పసుపు పూసుకోండి. మీరు దానికే అర్హులు, కొజ్జగాళ్ళు మీరు. ఇదానా పని? ఇదా దమ్ముంటే నీలాంటి మొగుడిని ముందర నిలబడి ఒంటరిగా ఢీకొట్టు చూద్దాం. బతుకులు. ఓకే, ఇక చూసుకుంటే కత్తితో నరికారు. ఇంట్లోకి దూసుకెళ్ళి నిద్రిస్తున్న నా భర్తను నడి రోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్టు కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడి చేశారు. నా భర్త తలపై పెద్ద బండరాయి వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. వదిలేయాలని కాళ్ళ వెళ్ళ పడినా వినిపించుకోలేదు. ఎవరంటున్నారు? పసుపులేటి బాలసుబ్బమ్మ గారు, మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడి భార్య ఈమె అంటున్నది. పక్కన ఎవరున్నారు చూద్దాం ఒకసారి. ఊళ్ళో భద్రత కరువైంది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు మా ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బయట నిద్రిస్తున్న మా తల్లి బాలసుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో నిద్రిస్తున్న మా నాన్నని దుర్భాషలాడుతూ బయటికి లాక్కెళ్ళి రోడ్డుపై పడేసి కొడవళ్ళు, రాడ్లతో దాడి చేశారు. పథకం ప్రకారం కొట్టి హతమార్చారు. మాకు వ్యతిరేకంగా చేస్తారా, మీ అంతు చూస్తాం అని బెదిరించారు. ఊళ్ళో అందరికీ భద్రత కరువైంది అని చెప్పేసి ఎవరు అంటున్నారంటే జమాలయ్య అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? మృతుడు సుబ్బారాయుడు గారి కుమారుడు అంట ఈయన, జమాలయ్య అంట. ఇగో ఇది ఫోటో. ఏమంటున్నాడు అంటే నా తండ్రిని చంపేసారాయా అంటున్నాడు. నేను రేపు పొద్దున అదే అడుగుతారా? ఈ జమాలయ్య 2029 దాకా మంచిగా పీస్ఫుల్గా ఉండి తన పని చేసుకొని 2029లో వైసీపీ మళ్ళీ గెలిచినాక ఒక కత్తి పట్టుకపోయి ఈ ఎవడాడు శ్రీనివాసరెడ్డి ఎవడు చంపిండో ఒక కత్తి పట్టుకుపోయి ఈ జమాలయ్య ఆ శ్రీనివాసరెడ్డి పీక మీద పెట్టి నరికితే శ్రీనివాసరెడ్డి తలకాయ పడి ఆడబడ్డదనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? 2029లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటుందిగా. మళ్ళీ దాని తర్వాత శ్రీనివాసరెడ్డి కొడుకో ఎవడో మళ్ళీ వచ్చి జమాలయ్యని చంపితే పరిస్థితి ఏంది? అంటే ఇది ఒక ట్రెండు, అంటే కొత్త ఫ్యాక్షన్ అనేది మొదలవుతుంది రాష్ట్రంలో. ఇది మొదలుపెట్టింది ఎవరు అంటే ఈ పచ్చ బ్యాచ్. అరే అయితే ఇంత అన్నం పెట్టండి, అరే తినరా బాబు అని చెప్పి పేదోళ్ళకి, లేకపోతే ఒక ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే ఒక చదువు చెప్పించండి. మీకు కింద మీద దమ్ము లేకపోతే మన్ని మూసుకొని కూర్చుండి ఇంట్లో. అంతేకాని ఇట్లా ఫ్యాక్షనిజాన్ని ఈరోజు ప్రేరేపిస్తే రేపు పొద్దున పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే రేపు పొద్దున ఆపాలన్నా ఆపలేవు. నేను
మా చంద్రం బాబాయ్కి కాస్త అంటే చెప్తున్నాను నేను, చంద్రం బాబాయ్కి, మా చంద్రబాబు నాయుడు గారు మా బాబాయ్ చంద్రం బాబాయ్కి చెప్తున్నా, ఇట్లాంటి చేతగాని రాజకీయాలని ఆపేయండి. నేను బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ని, నేను హైదరాబాద్ని మార్చేసిన, నేను చార్మినార్ని కట్టినా, నేను గోల్కొండ కట్టినా, నేను అది చేసినా, నేను ఇది చేసినా అని చెప్పేసి మా చంద్రం బాబాయ్ చెప్పుకుంటారు. మాకు కూడా గర్వం ఆయన చేసిండు అని చెప్పేసి. కానీ ఇది కూడా చేసింది ఎవరు? ఈజ్ దిస్ నాట్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈజ్ దిస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈజ్ దిస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? 100%, because you are the responsible. We have given the responsibilities to you. మ్యాండేట్ ఇచ్చిర్రు, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిర్రు. అట్లాంటప్పుడు మీరు కాపాడవలసింది ప్రజల్ని. అట్లాంటిది యూ హ్యావ్ ఫెయిల్డ్ టు బీ ఎ హోమ్ మినిస్టర్, యూ హ్యావ్ ఫెయిల్డ్ టు బీ ఎ చీఫ్ మినిస్టర్. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం. శ్రీశైలం నియోజకవర్గం సీతారాంపురంలో అతి కిరాతకంగా వైఎస్ఆర్సీపీ నేత హత్య. ఎస్ఐ కానిస్టేబుల్ల కళ్ళెదుటే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి చంపిన వైనము అని చెప్పేసి ఇక్కడ ఒక మాట ఉంటున్నాడు. నిజంగా ఇది దారుణం. ఇక్కడ ఇంకో ఫోటో అనేది ఇచ్చాడు. ఫోటోలు కూడా చూడలేని పరిస్థితి. చూడండి, ఫోటో చూడండి. హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు అని చెప్పేసి ఒక ఫోటో ఇచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాడు అనుకుంటా. ఇది ఫోటో. ఈ ఫోటోలు అన్నీ చూపిస్తే న్యూస్ పేపర్లో ఫోటోలు చూపిస్తున్నా కూడా బొచ్చు యూట్యూబ్ వాడు ఇది వీడియోలు తీసేస్తున్నాడు. అయినా కూడా నిజం అన్నది బయటికి రావాలి. ఇది లైవ్ కాబట్టి లైవ్లో బయటికి రావాలని చెప్పేసి నేను చూపిస్తున్నా. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో శనివారం అర్ధరాత్రి 12:20 టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న 65 సంవత్సరాలంట. సిగ్గు లజ్జ ఉండాలరా మీకు, సిగ్గు లజ్జ. 65 సంవత్సరాల ఒక ముసలాయన్ని పట్టుకుని చంపేసి మీరు మొగోళ్ళు మీసం ఉన్నోళ్ళ కొజ్జగాళ్ళు మీరు. సరే, 65 ఏళ్ళు. ఇంట్లోకి వెళ్ళి బయటకు లాగి కత్తులు రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. నిజంగా కొజ్జగాళ్ళరా మీరు, నిజంగా కొజ్జగాళ్ళు. 65 ఏళ్ల మనిషిని బయటికి లాగి రాళ్లతోటి కత్తులతోటి దాడి చేసి చంపిర్రా. వెళ్ళి గాజులు వేసుకొని ఒక పసుపు చీర కట్టుకోండి, అయిపోద్ది. నెక్స్ట్గా చూసుకుంటే పోలీసులు గుళ్ళప్పగించి చూస్తుండగా సుబ్బారాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదం ఉందని 3 గంటల ముందే పోలీసులకి సమాచారం ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య జరిగిన తీరు, ఘటన పూర్వాపరాలు నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, పోలీసుల వైఫల్యం ఇందుకు కారణమని స్పష్టమవుతుంది. బాధితులు స్థానికుల కథనం మేరకు సీతారాంపురంలో రాత్రి 9:45 టీడీపీ నేత శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో మహిళలను ఇష్టానుసారం బూతులు తిట్టాడు. ఊళ్ళో కేకలు వినిపించడంతో వైఎస్ఆర్సీపీ నేత జయనారాయణ రెడ్డి వెళ్ళి మహిళలను దూషించడం సరికాదని చెప్పారు. దీంతో శేఖర్ రెడ్డి వెనుదిరిగాడు, మళ్ళీ వెళ్ళిపోయిందంట. సరే, మంచి పని చేసిండు. ఓకే, నరపురెడ్డి వైఎస్ఆర్సీపీ నాయళ్ళ కథ తేల్చాల్సిందే అని ముఠాను పోగు చేశాడు. ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నంద్యాలలో ఉంటే అతనికి సమాచారం ఇచ్చారు. ఇదంతా గమనించిన జయనారపు రెడ్డి ఎస్ఐ నరేంద్ర ప్రసాద్కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఫోన్ చేసిన 40 నిమిషాలకు ఎస్ఐ 2 కానిస్టేబుళ్ళు హోంగార్డులతో అక్కడికి వచ్చారు. టీడీపీ నేతల గుంపులుగా వచ్చి శేఖర్ రెడ్డి ఇంటి వద్ద పోగవుతున్నారని చూస్తూనే ఉన్నారు. ఇంతలోగా శ్రీనివాసరెడ్డి 3 కార్లతో తన ఇటుకల ఫ్యాక్టరీ గోడౌన్ సమీపంలోకి చేరుకున్నారు. ఇది జరిగిన సీక్వెన్స్ని ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. ఇది జరిగింది అంటే ఒక ఎస్ఐ, కానిస్టేబుళ్ళు, హోంగార్డులతో సహా ఒక ఎస్ఐ ప్రసాద్ ఫోన్ చేస్తే ఎంతమంది? ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ళు హోంగార్డులతో అక్కడికి వచ్చారు. అంటే ఒక ఎస్ఐ ఉన్నారు, 2 కానిస్టేబుల్ ఉన్నారు, హోంగార్డులు కూడా ఉన్నారు. అయినా కూడా వీళ్ళు చూస్తూ ఉండిపోయారు. సరే, ఏం చేస్తారు అంటే ధర్మం, పోలీసుల కనీస ధర్మం అదన్నా నిర్వర్తించాలి. నువ్వేం చేయలేవు, పోలీసుడి వై ఉండి కదా, నీకు భయం అవుతుంది, ప్రాణాలంటే నీకు తీపి అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు రిపోర్ట్ చేయాలి. సార్ ఇట్లా మా ప్రాణాలకు కూడా ఇక్కడ హాని ఉంది, ప్రజల ప్రాణాలకు హాని ఉంది, ఇక్కడ మొత్తం
పెద్ద ఇష్యూ అవుతుంది, లా అండ్ ఆర్డర్ మొత్తం మొడలు గుడిచిపోతుంది, సార్ మీరు రండి అని చెప్పేసి ఎవరిని ఒకటి పిలిస్తే పోలీసు వాళ్ళ వాళ్ళు వస్తారు కదా, ఒక బెటాలియన్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి టైమింగు 9:45 ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుంటే 12:20 పోలీసు బెటాలియన్ వచ్చింది. 12:20 అది కూడా మీ హెడ్ క్వార్టర్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం 12 కిలోమీటర్ల దూరం. అంటే 3 గంటలు పట్టింది ఆ 12 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి పోలీసులకి. ఇక ఎమర్జెన్సీలో ఏం చేస్తారో ఆ దేవుడికే ఎరక. నెక్స్ట్ చూసుకుంటే